Hello Andi, Namaste everyone. Welcome to Sri RK Easy English. In the last video I have given you the test series 1. That was passage 3, isn't it? So I told you to solve the passage, like answer the questions in the passage without anybody's help and write the answers in the comment section. I have got some answers. Let us see how many were correct, how many were wrong. Okay, right? So ఇప్పుడు ఇది passage 3 ఎలా సాల్వ్ చేద్దాం అనేది మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ. ఫ్లాస్ ఆర్ డాష్ టు అస్ ఇన్ మెనీ వేస్. వేటి గురించి క్వశ్చన్స్ అడిగాడు, అసలు మనకి క్వశ్చన్స్ దేని గురించి అడిగాడు అనేది చూద్దాం. ఒకటి, ఫ్లవర్స్ ఆర్ డాష్ టు అస్ ఇన్ మెనీ వేస్ అంటే మనకి ఎన్ని రకాలుగా యూజ్ అవుతాయా, లేకపోతే కష్టమా, లేకపోతే అవి హార్మ్ఫుల్లా, డేంజరసా, ఇలా ఒక క్వశ్చన్ అడిగాడు. ఫ్లవర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి అని ఇంకో క్వశ్చన్ అడిగాడు. ప్రాక్టికల్ యూజెస్ ఆఫ్ ఫ్లవర్స్ అడిగాడు. మొత్తం ఆప్షన్స్ చదవక్కర్లేదు, జస్ట్ మెయిన్ పాయింట్ చూసుకోండి. డాష్ ఫ్లవర్స్ ఆర్ యూజ్ టు టేక్ మెడిసిన్స్కి ఏ రకమైన ఫ్లవర్స్ వాడాలి అని అడిగాడు. ద వర్డ్ ఇంపాక్ట్ మీన్స్, ఇంపాక్ట్ అంటే ఏంటి అని అడిగాడు. నౌ ఇప్పుడు మనము క్వశ్చన్స్ చూసేసాం కదా, ప్యాసేజ్ చూద్దాం. మనకి ప్యాసేజ్లో ఏమి ఇచ్చాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి, ఏ టాపిక్ మీద ఇచ్చాడో గుర్తుపెట్టుకుంటే ప్యాసేజ్ చదివేటప్పుడు మనకి దాన్ని బట్టి ఆన్సర్స్ అనేది ఈజీగా, మీకు ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ చదివి క్వశ్చన్స్ మొత్తం అంతా కాదు, ఆ క్వశ్చన్ యొక్క జస్ట్ మెయిన్ పాయింట్ చూసుకోవాలన్నమాట, అసలు దేని గురించి అడిగాడు అని. ఇది బేసిక్ ప్యాసేజెసే కాబట్టి ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 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 మనం ఆన్సర్ చేస్తూ ఉంటే లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, ప్యాసేజ్ చూద్దాము. ఫ్లవర్స్ ఆర్ యూస్ఫుల్ టు అస్ ఇన్ మెనీ వేస్. ఫ్లవర్స్ అంటే మనకి చాలా విధాలుగా యూజ్ అవుతాయట. ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఇచ్చాడు కదా మనకి, ఇన్ మెనీ వేస్ అనేది. అంటే దీంట్లో మనం జస్ట్ ఫస్ట్ మీకు ఒకేసారి ఇప్పుడు డబల్ స్క్రీన్ ఉందనుకోండి, ఒకసారి ఒక స్క్రీన్ ఒకసారి ఇంకొక స్క్రీన్ ఇలా స్క్రోల్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. దానికన్నా జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ లైన్ ఒకటి కదా, యూస్ఫుల్ టు అస్ ఇన్ మెనీ వేస్, ఇది ఒకటి ఉంది. నెక్స్ట్, ఫ్లవర్స్ కమ్ ఇన్ డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్. దే ఆర్, ఫ్లవర్స్ ఎక్కడున్నాయని అడిగాడు. సెకండ్, ఫ్లవర్స్ కమ్ ఇన్ డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్. ఫ్లవర్స్ అంటే డిఫరెంట్ కలర్స్ షేప్స్లో వస్తాయంట. దే ఆర్ ద సింబల్ ఆఫ్ బ్యూటీ. ఇవి అందానికి అంటే బ్యూటీకి సింబల్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, ఫ్లవర్స్ ఆర్ యూస్ఫుల్ అండ్ రిలీజియస్ వర్షిప్. అంటే మనం పూజలు అవి చేసేటప్పుడు భగవంతుడికి ఫ్లవర్స్ పెడతాం కదా, అలా కూడా యూజ్ అవుతాయంట. ఫ్లవర్స్, బొకేస్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ గివెన్ టు షో లవ్ అండ్ అప్రిసియేషన్. బొకేస్ ఆఫ్ ఫ్లవర్స్ దేని గురించి ఇస్తాం మనము? ఫ్లవర్ బొకేస్ ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు తీసుకెళ్ళి ఇస్తాము, లేకపోతే ఎవరైనా ఏదైనా సాధించారు అన్నప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి బుకే ఇస్తాము కదా. సో అంటే లవ్ ఒకటి ప్రేమ చూపించడానికి, రెండు పొగడ్డానికి, ఇలా అప్రిషియేట్ చేయడానికి కూడా మనము ఇస్తామన్నమాట. ఫ్లవర్స్ ఆర్ స్ట్రంగ్ అంటే ఏంటి? అల్లడం. ఫ్లవర్స్ అల్లబడతాయంట. ఎలా? గార్లాండ్స్ లాగా, అంటే మాలల్లాగా అల్లబడతాయి. అండ్ టు అడాన్ డేటీస్ అంటే ఏంటి? విగ్రహాలు, అమ్మవార్ల విగ్రహాలు అవి ఉంటాయి కదా. డైటీస్ అంటే దేవతలు అనమాట. సో మీకు అర్థం అవ్వాలని దేవతల విగ్రహాలు అని చెప్పాను. దేవతలు, యాక్చువల్గా డైటీస్ అంటే దేవతలు. సో ఆ విగ్రహాలకి మనము అడాన్ అంటే ఏంటి? బ్యూటిఫైడ్, అలంకరించడం అనమాట. అలంకరించడం, అమ్మవారి విగ్రహాలకి వాళ్ళకి వాటికి అలంకరించడానికి ఈ ఫ్లవర్స్ అనేవి. స్ట్రంగ్ అంటే ప్రతిదాని మీనింగ్ తెలుసుకోండి, గ్యారంటీ. స్ట్రంగ్ అంటే ఏంటి? స్ట్రంగ్ అంటే ఇక్కడ అల్లడం అనమాట. ఓకే, అడాన్ అంటే ఏంటి? బ్యూటిఫైడ్, అలంకరణ. డైటీస్ అంటే ఏంటి? డైటీస్ అంటే అమ్మవారివి వాళ్ళవి విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలని డైటీస్ అంటారు. అండ్ ఆనర్ సెలబ్రిటీస్. ఆనర్ అంటే ఏంటి? గౌరవించడం. ఎవరైనా పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళని గౌరవించడానికి కూడా మనం పూలమాల వేస్తాం కదా. సో ఫ్లవర్స్ అలా కూడా అలా కూడా యూజ్ అవుతాయట. ఫ్లవర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ వేజెస్. అంటే ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ వాజ్కి కూడా అవి అందులో ఫ్లవర్స్ పెట్టడానికి యూజ్ అవుతుందంట. టు యాడ్ బ్యూటీ టు అవర్ లివింగ్ ఎన్వైరన్మెంట్. మనం చూడండి ఇళ్లల్లో ఇంకొంచెం అందంగా కనిపించడానికి, మనం డెకరేట్ చేసుకోవడానికి హౌజెస్ ఫ్లవర్ వేజెస్ పెడతాం. వేజ్లో ఫ్లవర్స్ని లైవ్ ఎన్వైరన్మెంట్ అంటే అప్పటికప్పుడు చక్కగా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఫ్లవర్స్ హ్యావ్ ప్రాక్టికల్ యూజెస్ టు. ఫ్లవర్స్ కంట ప్రాక్టికల్ యూజెస్ కూడా ఉన్నాయంట.
ఏంటా ప్రాక్టికల్ యూజెస్? దే ఆర్ యూస్ టు మేక్ పర్ఫ్యూమ్స్, టీ అండ్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్. అవి ఎలా యూజ్ అవుతాయట? ఇది కూడా వచ్చిందండి మనకి, దేనికి యూజ్ అవుతాయి అని. ఓకే, పర్ఫ్యూమ్స్కి యూజ్ అవుతాయి అంటే సెంట్ అవి ఉంటాయి కదా, దాంట్లో ఫ్లవర్స్ మన ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, లావెండర్, జాస్మిన్ ఇలా ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదా, వాటికి యూజ్ అవుతాయంట. టీ, కొంతమంది చూడండి శంకు పూలని టీలో వేసుకుని కాచుకుంటూ ఉంటారు, ఇలా కూడా యూజ్ అవుతాయి. కాస్మెటిక్ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్కి కూడా యూజ్ అవుతాయి. సర్టన్ ఫ్లవర్స్ ఆర్ యూజ్ యాజ్ మెడిసిన్స్. సర్టన్ అంటే కొన్ని ఫ్లవర్స్ మెడిసిన్స్కి కూడా యూజ్ అవుతాయట. ఇన్ షార్ట్ అంటే ఇన్ ఎ నట్ షెల్ చిన్నగా చెప్పాలంటే ఫ్లవర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ దే హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ అండ్ మైండ్. ఇంపాక్ట్ అంటే ఏంటి? ఎఫెక్ట్ అన్నమాట, ప్రభావం. మన బాడీ మీద, మన మైండ్ మీద ఒక పాజిటివ్ అంటే మంచి ప్రభావం ఉంటుందన్నమాట ఫ్లవర్స్ వల్ల. వాటి యొక్క స్మెల్, అరోమా అనేది చాలా బాగా వస్తుంది, మనల్ని బాగా హీల్ చేస్తాయి అవి. ఓకే, ఇది పారాగ్రాఫ్. రైట్, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ మనం చూసేసాము దేని మీద ఉందో, మనకి ఇప్పుడు చదివేటప్పుడు ఐడియా వచ్చింది, ఇప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ కామెంట్స్లో ఎవరైతే రాసారో, లేకపోతే కామెంట్స్లో రాయకుండా మీరు సాల్వ్ చేసిన వాళ్ళైనా ఎంత కరెక్ట్ మీ ఆన్సర్స్ వచ్చాయి అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ ఆర్ డాష్ టు అస్ ఇన్ మెనీ వేస్. మనకి చాలా గివెన్, యూస్ఫుల్, సోల్డ్, హార్మ్ఫుల్. ఆల్రెడీ యూస్ఫుల్ అనేది అక్కడే ఇచ్చాడు పారాగ్రాఫ్లో. ఫ్లవర్స్ ఆర్ ఫౌండ్ ఇన్, ఎలా ఫౌండ్ అవుతాయి? డిఫరెంట్ షేప్స్లోనా, మెనీ కలర్స్లోనా, డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్లోనా, యూనిఫామ్ ఒకటే లాగానా? డిఫరెంట్ షేప్స్ ఒక్కటే కాదు, కలర్స్ కూడా డిఫరెంట్ ఉండాలి. అలా అని మెనీ కలర్స్ ఒక్కటే కాదు, షేప్స్ కూడా డిఫరెంట్ ఉండాలి. సో యూనిఫామ్ సైజ్ అంటే ఏంటి? ఒకటేలాగా అని అర్థం అనమాట. సో డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్. ద ప్రాక్టికల్ యూజెస్ ఆఫ్ ఫ్లవర్స్. ప్రాక్టికల్గా ఫ్లవర్స్ దేనికి యూజ్ అవుతాయి? మేకింగ్ టీ, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడానికా, లేకపోతే వెజల్స్లో అరేంజ్ చేయడానికా, గార్లాండ్స్కా, లేకపోతే ప్రేయింగ్కి, వర్షిపింగ్కా? మేకింగ్ టీ, పర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్. డాష్ ఫ్లవర్స్ ఆర్ యూజ్ టు టేక్ మెడిసిన్స్కి ఏం యూజ్ అవుతాయి? ఆల్, అన్ని ఫ్లవర్స్ యూజ్ అవుతాయా? కొన్ని యూజ్ అవుతాయి. కొన్ని యూజ్ అవుతాయి. ఇంకా అదర్ ఆప్షన్స్ కూడా చూద్దాము. మీకు కొన్ని అని ఆన్సర్ తెలుసు కదా అని పెట్టేయకండి, నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూడండి, దీనికన్నా కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చేమో. ఓకే, కలర్ఫుల్ అంటే ఏంటి? రంగులుగా ఉండేవి యూజ్ అవుతాయా? అలా ఏం లేదు, రంగులుగా లేనివి కూడా యూజ్ అవుతాయి. ఓకే, స్మాల్, చిన్నవి యూజ్ అవుతాయా? నో. సమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్. ద వర్డ్ ఇంపాక్ట్ మీన్స్, ఇందాక మనం చూడండి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది బాడీ మీద, మైండ్ మీద అనుకున్నాం కదా. సో పాజిటివ్ ఇంపాక్ట్ అంటే ఏంటి? లాస్ట్ లైన్లో ఉంది చూసుకోండి మనకి, అంటే పాజిటివ్ ప్రభావం అన్నమాట. సో ఇంపాక్ట్ అంటే ఏంటి? ప్రభావం, ఫోర్స్ కాదు. ఎఫెక్ట్ అంటే ప్రభావం, యాక్ట్ అంటే చేసే పని, హిట్ అంటే కొట్టడం. సో ప్రభావం. ఓకే, నాకు 8 minutes 25 seconds నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి 8 minutes 25 seconds ఇలా టైం పట్టింది. మీకు అలా పట్టదు, ప్రాక్టీస్ అవుతుంటే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో కరెక్ట్గా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది ఆన్సర్స్ ఉన్నది. నెక్స్ట్ ఇంకొక వీడియో వస్తుంది, అందులో మనం ఇంకొక ప్యాసేజ్ సాల్వ్ చేద్దాం. రైట్, ఆ ప్యాసేజ్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. అండ్ లైవ్ అనేది నేను అనుకుంటున్నాను, లైవ్లో సాల్వ్ చేయడం అనుకుంటున్నాను. డేట్ అది ఇంకా ఫిక్స్ చేయలేదు, తొందరలోనే ఫిక్స్ చేసి నేను లైవ్ రావడానికి ట్రై చేస్తాను. ఓకే, అప్పుడు మనం 3-4 ప్యాసేజెస్ ఒకేసారి చేయడానికి చూద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ ఎవ్రీవన్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.